వృషభ రాశి వారికి మార్చి 22, 23, 24, 25 తేదీలలో అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదేనండి. ఈ వీడియోని ఒంటరిగా కూర్చొని మాత్రమే వినండి. చుట్టుపక్కల ఎవ్వరూ లేనప్పుడు మీకు మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో, ఈ కొత్త సంవత్సరంలో అసలు ఈ వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతుంది అనేది కూడా వివరించడం అయితే ఈ వీడియోలో జరిగింది. ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. పూర్తిగా మీ యొక్క వ్యక్తిగతాల గురించి మాత్రమే ఈ వీడియోలో అయితే వివరిస్తున్నాను. కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు. ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే, వచ్చే నష్టాలను ముందుగానే ఎలా గుర్తించి ఆ నష్టాల నుంచి తప్పించుకోవచ్చు, వచ్చే లాభాలను గుర్తించకపోతే అవి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే లాభాలను దక్కించుకోవడం కోసం ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మనకి శత్రువులు ఎలా మనల్ని చాటుగా వచ్చి కాటు వేయాలని చెప్పి చూస్తున్నారు, అలాగే మనకి మిత్రులు ఏ విధంగా ఉంటారు, ఇటువంటివన్నీ కూడా చాలా తెలియని విషయాలు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు. పైకి గంభీరంగా కనిపిస్తారు. ఎదుటి వారికి చాలా కోపంతో ఉన్నట్లుగా, వీరికి కొంచెం గరాన, కొంచెం పొగరు, వీరికి యాటిట్యూడ్ ఎక్కువ, వీరు ఎవరిని కూడా లెక్క చేయరు, వీరు ఎవ్వరి మాట కూడా వినరు అనే అట్లుగా కనిపిస్తారనమాట. నిజానికి చెప్పాలి అంటే కొన్ని మనకి సంబంధించినవి అవి తప్పైనా ఒప్పైనా కూడా మనం ఒప్పుకోవాలన్నమాట. నిజానికి చెప్పాలి అంటే వృషభ రాశి వారు 100లో 80% మంది వరకు కూడా వీరు ఎదుటి వారు చెప్పే మాట వినరు. వారికి నచ్చిందే చేస్తారు, విన్నట్లుగా నటిస్తారంతే. తర్వాత వారు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అదే చేస్తారనమాట. ఇది మీ లైఫ్లో నిజంగా జరుగుతుందా? మీరు కూడా ఇలాంటి వారైనా అయితే అవునక్క అని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఇక తర్వాత విషయం వచ్చేసరికి వీరు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేరు. అంటే అదేదన్నా కానీ నెగిటివ్ వచ్చింది అంటే కనుక దాన్ని తట్టుకోలేరు. అలాగే పిల్లల్ని కానీ, ఇంట్లో భార్యను కానీ, లేదంటే కనుక తల్లిదండ్రులను కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. నలుగురిలో వారికంటూ ఒక మంచి స్థాయిని ఏర్పరచడం కోసం, వారికంటూ ఒక విలువని ఏర్పరచడం కోసం చాలా వరకు కూడా కేరింగ్ చూపిస్తారనమాట. అలాగే వృషభ రాశి వారిని చేసుకున్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో కొంచెం మనస్పర్ధలు అనేవి వారికి వీరికి వస్తాయి. ఈ పాయింట్ కరెక్ట్ అయితే అవునక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇందాక చెప్పాను కదా, వీరు మాట విన్నట్లుగానే వింటారు, కానీ మళ్ళీ వీరికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు అని చెప్పి ఈ పాయింట్ దగ్గరే ఈ యొక్క పార్ట్నర్లు ఇద్దరికీ కూడా గొడవలు వస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క పార్ట్నర్ ఏం చెప్తుంది అంటే, నేను చెప్పింది నువ్వు చేయవు, నువ్వు చెప్పిందే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు, నీకు నచ్చిందే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు, అసలు నాకు వాల్యూ అంటూ ఇవ్వవు, నేనంటూ ఉన్నాను అని లెక్క చేయవు, నాకంటూ ఎక్కడ గుర్తింపు ఇవ్వాలో అక్కడ నువ్వు ఇవ్వవు అని చెప్పి ఇలాంటి మాటల వల్ల కొంచెం ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి ప్రతి కుటుంబంలో కూడా ఉండేవే. వీటన్నింటినీ కూడా ఎలా పరిష్కరించుకోవాలి, వీటి నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా క్లియర్గా వృషభ రాశి వారికి అయితే తెలుసు. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యొక్క మార్చి మనకి ఈ ఉగాది కొత్త సంవత్సరం ఏదైతే స్టార్ట్ అయిందో, ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువ కాబోతున్నాయి. కానీ మనకి జాతకంలో ఏమున్నా కానీ, మన యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నా కానీ, మన యొక్క రాశి ఫలాలని కూడా తిప్పి రాసుకోగలిగే శక్తి అనేది భగవంతుడు మనకిచ్చారు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే కనుక శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. మీ యొక్క రాశి ప్రకారం ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి మీరు వినే ఉంటారు, ఆదాయం తక్కువ వస్తుంది అని కూడా మీరు వినే ఉంటారు. కాకపోతే మీరు మీ యొక్క ఖర్చులని కంట్రోల్ చేసుకోగలిగే విధంగా మీ మనస్సుని సిద్ధపరచుకోవాలి. ఎక్కడికక్కడ ఒక రూపాయి జేబులో తీసేటప్పుడు ఈ రూపాయి ఇది అవసరమా వద్దా, ఇది పెట్టాలా, ఇది పెట్టడం వల్ల నాకు ఉపయోగం ఏంటి, నాకు ఉపయోగమా, నా ఫ్యామిలీకి ఉపయోగమా, నా బిడ్డలకు ఉపయోగమా, నా తల్లిదండ్రులకు ఉపయోగమా, దేనికి పెడుతున్నాను అని
చెప్పి దయచేసి మళ్ళీ మీరు కొత్త సంవత్సరం కంప్లీట్ అయ్యి వచ్చే ఉగాది వరకు కూడా ఈ ఒక్క పాయింట్ని అయితే గుర్తుంచుకోండి. ఇది మీ మంచి కోరి చెప్తున్న మాట. ఎందుకంటే డబ్బే శాశ్వతం కాదు, డబ్బే ముఖ్యం కాదు, ఇటువంటి డైలాగులన్నీ వినటానికి బాగుంటాయి కానీ డబ్బే ముఖ్యమండి. ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బు లేనిదే ఎవ్వరూ విలువ ఇవ్వరు. డబ్బే ప్రాణాలను కాపాడుతుంది, డబ్బే నలుగురిలో విలువగా నిలబెడుతుంది, డబ్బే అవసరాలను తీరుస్తుంది, డబ్బే కోరికలను తీరుస్తుంది. కాబట్టి ఆ డబ్బుని సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని పొదుపు చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీకు ఖర్చులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఈఎంఐలు కట్టుకునే ఉంటాయి. అన్నింటికీ కూడా సరిపడా మీరు మేనేజ్ చేసుకోగలిగే తెలివితేటలు అనేవి నిజంగా మీరు ఇప్పటి నుంచి స్వయంగా చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఆదాయ మార్గాలు అనేవి పెరగాలి. ఆదాయ మార్గాలు పెరిగినప్పుడే ఇక్కడ ఖర్చులు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి బ్యాలెన్స్ అవుతాయి. అలాగే పొదుపు అనేది కూడా మిగులుతుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక వృషభ రాశి వారు ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మానసిక వేదననైతే అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మానసిక వేదన అంటే కనుక ఇక్కడ అత్తకి చెప్తే అల్లుడికి కోపం, అల్లుడికి చెప్తే అత్తకి కోపం అన్నట్లుగా, పెళ్ళానికి చెప్తే తల్లికి కోపం, తల్లికి చెప్తే పెళ్ళానికి కోపం అన్నట్లుగా ఇటువంటివన్నీ మీరు వినే ఉంటారు కదా. కొన్ని కుటుంబ సమస్యల వల్ల అంటే ఇక్కడ మగవారిని గమనించుకున్నట్లయితే కనుక ఈ యొక్క భార్యాభర్తల మధ్య కొంచెం వీరి యొక్క తల్లి గురించి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏంటి అంటే కనుక ఇది సహజంగా అందరి ఇళ్లలో ఉండే విషయమే అయినప్పటికీ కూడాను వృషభ రాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఎవరైతే ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు ఉన్నారో వారు ఒకరిని కొంచెం మంచిగా చూసుకోవడం, ఒకరిని కొంచెం తక్కువగా చూసుకోవడం, అంటే అందరూ తల్లులు ఉండకపోవచ్చు. ఇక్కడ నన్ను అంటారు మీరు ఒక తల్లే కదా, మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి. నేను ఇక్కడ 100 మంది ఉంటే 100 మందిని ఇలా చెప్పట్లేదండి. కానీ 100 మందిలో ఒక 20 మంది అయితే ఖచ్చితంగా ఉన్నారని అయితే నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తాను. అలా ఆ 20 మందిలో ఈ యొక్క వృషభ రాశి వారికి చెందిన వారు ఉంటారు. ఈ వృషభ రాశి వారికి చెందిన అందరి తల్లులు చెడ్డవాళ్ళని చెప్పి నేను చెప్పట్లా. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ కూడా చెడ్డవాళ్ళు అని కూడా నేను చెప్పట్లా. ఎందుకు అంటే తల్లి మ్యాటర్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. ఎందుకు ఈ మాట వాడుతున్నాను అంటే కనుక ఇక్కడ ఇద్దరు అత్తలు అంటే ఇద్దరు కోడళ్ళు ఉన్నప్పుడు ఒక కోడలిని మంచిగా చూస్తున్నట్లు, మరొక కోడల్ని తక్కువగా చూస్తున్నట్లు అనిపించిన ఈ యొక్క మనోభావాలు ఏవైతే ఉంటాయో ఇవి తీసుకువచ్చి భర్తకి చెప్తారు. ఈ యొక్క భర్త సర్లే పోనీళ్ళే మమ్మే కదా అని చెప్పి లైట్గా తీసుకుంటారు. కానీ వచ్చిన ఆ వైఫ్ లైట్గా తీసుకోదనమాట. దీని నుంచి కొంచెం సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి వీళ్ళకి. ఇవి ఈ యొక్క కొత్త సంవత్సరంలో కొంచెం వీరిని ఇబ్బందికరంగా మారుస్తాయన్నమాట. సో దీని గురించి కూడా కొంచెం చాలా జాగ్రత్తగా మాట తీరుని ఎవరికి ఎలా చెప్తే వింటారో అలా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్స్ ఇటువంటివి ఏవి పెట్టుకోవద్దు. ఇక ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది. నిజంగా మీరు షాక్ అవుతారు. గతంలో ఇటువంటి చేదు జ్ఞాపకాలు మీకు చాలానే జరిగాయి. ఇటువంటి అనుభవాలు కూడా మీకు చాలానే జరిగాయి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక వృషభ రాశి వారు పగవారికి కూడా మంచి చేసే మనస్తత్వం ఉన్నవారు. ఇది వారికి కావాల్సింది. అంటే ఈ యొక్క పగవారికి కూడా మంచి చేసే మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ యొక్క మానసిక స్థితిని వారు లాభంగా వాడుకోవడానికి ట్రై చేస్తారు. వారు కేవలం అవసరాల కోసం మాత్రమే, ఈ ఆర్ అనే వ్యక్తి ఒక స్త్రీ అన్నమాట. ఈ స్త్రీ కేవలం అవసరాల కోసం మాత్రమే వీరి దగ్గరికి వస్తుంది. వారికి కావలసినవన్నీ కూడా వారికి అనుకూలంగా చేపించుకునే ప్రయత్నం చేస్తుంది. వారికి కావలసికి తగ్గట్లుగా వారి యొక్క మాట తీరుని వీరికి నచ్చినట్లుగా మాట్లాడడం, వీరికి నచ్చినట్లుగా మెసులుకోవడం, వీరికి నచ్చినట్లుగా బిహేవ్ చేయడం, ఇటువంటివన్నీ చేసి వారి అంటే మీ అంత మంచి వాళ్ళు లేరు, మీరే ఇప్పుడు మాకు దిక్కు, మీరు లేకపోతే మేము లేము, మీరు మాకు ఈ టైంలో అన్నీ చేయించాలి, జరపాలి, ఇక నేను ఎవరిని కూడా మనా అనుకోలేను, మీ మీదనే ఆధారపడ్డాను, మీరే సర్వస్వం, అంటే వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అనే మాటని వాళ్ళు, అంటే వారి దృష్టిలో వారు వసుదేవుడు. ఇక్కడ ఈ వృషభ రాశి వారి మీద ఎవరైతే ఆధారపడుతున్నారో
కనపడుతున్నారో వారు వసుదేవుడు అనమాట. ఇక్కడ వృషభ రాశి వారేమో గాడిదలు అనమాట వారి దృష్టిలో అండి, నేనంటలేదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇలా కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మీ అవసరాలు తీర్చడానికి, అయ్యో గతంలో మాకు వాళ్ళు అవసరాలు తీర్చారు, గతంలో మమ్మల్ని చాలా శ్రద్ధగా పట్టించుకున్నారు, మమ్మల్ని ప్రేమగా చూశారు, ఇటువంటివన్నీ కూడా చాలామంది మనసులో పెట్టుకొని వారి రుణం ఎలాగైనా తీర్చుకోవాలి అని చెప్పి భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ అవసరాల కోసం వాడుకొని వారి యొక్క విలువలను, పరువులను, నలుగురిలో వారికంటూ ఒక దర్జాని, హోదాని పెంచుకోవడం కోసం వాడుకొని తీరా వీరి యొక్క హోదా, దర్జా, వీరి యొక్క దర్పం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడా కూడా వీరికి అవకాశం ఇవ్వకుండా వీరి యొక్క పరువు తీసే ప్రక్రియలో మునిగిపోతారు చూసారా. అటువంటి వారిని ఎందుకు మనవారు అనుకోవాలి. అలా ఈ యొక్క ఆర్ అనే స్త్రీ చేస్తుంది. అందరూ మంచి వాళ్ళే, అందరూ బాగానే ఉంటారు, కానీ కడివెడి పాలల్లో ఒక విషపు చుక్క పడితే ఆ కడివెడి పాలు ఎందుకు పనికి రాకుండా ఎలా పోతాయో, అవి ఎలా ప్రాణాలను తీస్తాయో, ఈ యొక్క ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి స్త్రీ కూడా అంతే ప్రాణాలను తీసే అంత ప్రమాదకరమైనటువంటి విషపు పురుగు, అంటే ఒక పాముతోటి సమానం అనమాట. కాబట్టి ఈ విషపు పురుగుకైతే దూరంగా ఉండండి. ఈ యొక్క ఆర్ అనే స్త్రీ మీ జీవితంలో ఉంటే కనుక చాలా తెలివిగా స్కెచ్ చేస్తారు. ఎక్కడ బటన్ నొక్కాలో అక్కడ నొక్కుతారు, ఎక్కడ అంటే ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటారు. ఏది వారిది పైసా రానివ్వరు, ఎదుటి వాళ్ళు అయితే గుంజే ప్రయత్నం చేస్తారు. ఎక్కడా కూడా తగ్గరు, ఎక్కడా కూడా తల వంచరు. ఎదుటి వారిని తల వంచకుండానే, తగ్గకుండానే అధికారికంగా వారి మీద పెత్తనం చలాయించాలి అని చెప్పి చూసే స్త్రీ అనమాట. కాబట్టి మీ జీవితంలో ఈ స్త్రీ వల్ల లాభం అనేది 0, నష్టం అనేది 100 అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఇటువంటి వారిని గతంలో కూడా వీరి ద్వారా మీకు చాలా అనుభవాలు జరిగాయి. వీరు అవసరాలకు వాడుకోవడం, అవసరం తీరిపోయిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పడేసేయడం, మళ్ళీ అవసరం అయితే మళ్ళీ రావడం, మళ్ళీ దూరంగా నెట్టేసేయడం, మళ్ళీ మీ గురించే నలుగురికి చెడ్డగా చెప్పడం, మీరు చేసే మంచివన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేసి మీరు ఏదైతే ఒక మాట తెలిసి తెలియక అంటారు, మీరు వారికంటే వయసులో చిన్నవారు అవుతారు, ఏదో తెలిసి తెలియక అనుభవం లేక ఏదన్నా ఒక మాట అంటారు, దాన్నే పట్టుకోవడం, దాన్నే గుంజుకోవడం, దాన్నే నలుగురికి చెప్పడం, దాన్నే నలుగురిలో తీసుకెళ్ళి 10 మందిలో ప్రచారం చేయడం, దాని గురించి ఆలోచించడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. మీ గురించి నలుగురిలో చెడ్డగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఆర్ అనే స్త్రీ పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ఎందుకు వినమన్నాము అంటే కనుక చుట్టూత శత్రువులండి. ఇక్కడ మీ చేత మీ యొక్క కష్టాన్ని వాడుకొని, మీ యొక్క డబ్బులని వాడుకొని, మిమ్మల్ని వాడుకొని, మీ యొక్క తెలివితేటలను వాడుకొని, మీ యొక్క పలుకుబడిని వాడుకొని అందరూ కూడా మీకంటూ సపోర్ట్గా ఒకానొక అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ నిలబడరు. మీరు ఒంటరిగా అయిపోవాల్సి వస్తుంది. కాబట్టే ముందుగా జరుగుతున్నటువంటి నష్టాన్ని మీకు హెచ్చరించి చెప్తున్నాను. కాబట్టి మీ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా నష్టపరుచుకోవద్దు. ఎదుటి వారికి సహాయం చేయడం తప్పు అని నేను అనడం లేదు, కానీ అవతలి వారికి మనం 10 సార్లు చేసినప్పుడు అవతలి వారి నుంచి కనీసం 5 సార్లైనా సహాయం అందకపోతే అటువంటి వారికి మీరు మళ్ళీ చేస్తే తప్పు మీదే అవుతుంది. ఎప్పుడూ కూడా మోసపోవడం తప్పు కాదు, మోసం చేసే వాళ్ళని గుర్తించకపోవడం తప్పు అవుతుంది. పదే పదే ఒకరి చేతిలోనే మోసపోతే ఇంకంతటికంటే దారుణం ఇంకొకటి ఉండదు. కాబట్టి గుర్తించండి వారిని. వారెవరో కూడా మీకు ఇంత వివరంగా చెప్తున్నాం కాబట్టి వీరు బంధుమిత్రులలోనే ఉంటారు, మీ ఇంటి పార్టీతోటే ఉంటారు, అంటే మీ ఇంటి పేరుతోటే ఉంటారు. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరూ మీ నష్టాన్ని కోరే వాళ్ళే, అందరూ కూడా మీతో పగ పెంచుకోవాలని చూసేవారే, మీ యొక్క పతనం కోరుకునేవారే, అందరూ కూడా మీకు నష్టాన్ని తెచ్చిపెట్టాలని చూసేవారే. ఇక్కడ జనం ఎలా ఉన్నారు అంటే ఎవరి స్వార్థం కోసం వారు పరితపించిపోతున్నారు. ఎదుటివాడు ఏమైనా అయిపోని, మాకు ఇక్కడ మంచి జరిగిందా లేదా, మాకు లాభం వచ్చిందా లేదా, మేము సుఖపడుతున్నామా లేదా, మేము తింటున్నామా లేదా, మేము హాయిగా ఉన్నామా లేదా, ఇది ఒక్కటే వారు చూస్తున్నారనమాట. కాబట్టి చాలా వరకు కూడా ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క ప్రపంచం అనేది ఈ విధంగా తయారైంది. కాబట్టి మీరు మీ యొక్క జాగ్రత్తలో ఉండాలన్నమాట. కాబట్టి ఒంటరిగా చూడమని చెప్తున్నాము.
అలాగే వృషభ రాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువ. ఈ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం కూడా నేను ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నాను. ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకునే ప్రయత్నం చేయండి. కాస్తంత గొప్పలు చెప్పుకోవడం తగ్గించుకోండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. అలాగే మీరు కూడా కొంచెం నలుగురు ఎదుట ఇంట్లో మామూలుగా ఉన్నా కానీ బయట ఒకరి కింద మేమెందుకు లొంగాలి, ఒకరి కింద మేమెందుకు తగ్గాలి అన్న ఉద్దేశంతో బయట ఎక్కడా తగ్గకూడదు, ఎక్కడా లొంగకూడదు అన్న ఉద్దేశంతో మేము ఇంత సంపాదిస్తున్నాం, మేము ఇక్కడ ఇది కొంటున్నాం, మేము అక్కడ అది కొంటున్నాం, మాకు ఈ ప్రాపర్టీ ఉంది అని ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా మీకు నరదిష్టి అనేది ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలా ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పొద్దు. మనం చెప్పుకోవడం వల్ల ఎవరైనా మనకు విలువనిస్తారేమో, అది మన ఎదురుగా మాత్రమే, కానీ మన గురించి మళ్ళీ వేరే నలుగురితోటి చెడ్డగా చెప్తారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి పనులు అయితే చేయకండి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక బంధుమిత్రులలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. నా అనుకున్న వారిలోనే మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. గుర్తించండి. వారితో మీకు చాలా వరకు కూడా అనుభవాలు అయ్యాయి. ఇప్పటికీ కూడా తెలుసుకోకపోతే చాలా వరకు కూడా నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఇక ముఖ్యంగా అన్నింటికంటే ప్రత్యేకించి మీరు ప్రతి సోమవారం కుదిరినట్లయితే శివాలయానికి వెళ్ళి శివునికి పాలతోటి పాలాభిషేకం చేయండి. ఆవు పాలతోటి, లేదంటే ఏదైనా కానీ పర్వాలేదు. అంటే చెరుకు రసంతో కానీ, పంచదారతోటి కానీ, గంధపు నీళ్ళతోటి కానీ, విభూదితోటి కానీ, ఇలా మీరు, ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. మీకున్నటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించి, మీకున్నటువంటి నెగిటివిటీని అంతా కూడా దూరం చేసి, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, మంచి మానసిక స్థితిని ఇవ్వడానికి శివుడికి మించిన దారి మరొకటి లేదన్నమాట. కాబట్టి ఆ దారిలో ప్రయాణించండి. అలాగే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి తప్పకుండా వెళ్ళండి. ఆంజనేయ స్వామి గుడికి ఎందుకు వెళ్ళమంటున్నాము అంటే కనుక ఎటువంటి దుష్ట శక్తినైనా, ఎటువంటి నరఘోషనైనా, ఎవరి ఏడుపులైనా కూడా తీసివేసే శక్తి ఆంజనేయ స్వామికి ఉంటుంది. మీరు ఆంజనేయ స్వామి గుడిలో అడుగు పెట్టినప్పుడే ఇవన్నీ కూడా దూరం అయిపోతాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం కాకపోయినా నెలలో ఒక 2 సార్లైనా కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించండి. అలాగే అమ్మవారి యొక్క శక్తి కుంకుమను కూడా ధరించి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మగవారైతే కనుక కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే కనుక మీరు అంటే ఆ డ్రింక్ చేసి ఎప్పుడూ కూడా బైక్ నడపడం కానీ, కారు నడపడం కానీ చేయకండి. ఎందుకంటే మీకు ఈ సంవత్సరంలో కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. కాస్త స్టడీగా ఉండి బండి నడపడం, అలాగే హెల్మెట్ ధరించండి. రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. అలాగే కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ని ధరించండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉండే వాళ్ళు డ్రింకింగ్ జోలు వెళ్ళకండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. టైంకి తినండి, టైంకి పడుకోండి, చక్కగా ఉండండి. దీనివల్ల చాలా వరకు కూడా మీకు హెల్త్ అనేది మంచిగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అన్నింటికంటే ముఖ్యంగా వృషభ రాశి వారు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే కనుక ఎవరికైనా కానీ చెప్పులు, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, ఆల్రెడీ వచ్చేసింది. ఈ యొక్క ఎండాకాలంలో చెప్పులు బయట భిక్షాటకులు, చెప్పులు లేని వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, వారికి ఒక జత చెప్పులు దానం ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. శనివారం పూట శనేశ్వరునికి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతోటి దీపాన్ని వెలిగించి నువ్వుల లడ్డు నైవేద్యంగా సమర్పించండి. అలాగే గోశాలకు వెళ్ళి కానీ, లేదా గోమాత ఎక్కడన్నా కనిపించినా కానీ గోమాత దగ్గరకు వెళ్ళి నమస్కరించుకొని గోపంచకం తల మీద చల్లుకోండి. అలాగే గోమాత యొక్క సేవ, పూజ, గోమాతకు ఆహారాన్ని తినిపించడం, 100 యజ్ఞాలు యాగాలు చేసినా కూడా రానటువంటి పుణ్య ఫలితం అనేది మీకు వస్తుంది. మృత్యు దోషాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఆ దేవతల యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు ఉంటుంది. కాబట్టి మీకు ఈ 4 రోజుల్లో కూడా అంతా అనుకూలంగానే ఉంటుంది. కష్టే ఫలి అండి.
చేసుకోండి, కష్టపడండి, కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఈ 6 అనే వ్యక్తికి దూరంగా ఉండండి. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది, బిజినెస్లు చేసేవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. డబ్బు ఇచ్చే విషయాలలో, లావాదేవీల విషయాలలో కాస్త 1కి 10 సార్లు చూసుకోండి, అంతా కూడా సవ్యంగానే ఉంటుంది. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.